నా పేరు రుతుజ. ఈ రోజు నేను మీకు నా జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటన చెప్పబోతున్నాను. ఇది 2 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. నేను చూడటానికి చాలా అందంగా ఉండేదాన్ని. నా అందానికి మా ఊళ్ళో చాలామంది కుర్రాళ్ళు పడిచచ్చేవారు. కాని నేను ఎవరినీ పట్టించుకునేదాన్ని కాదు. నేను నేరుగా కాలేజీకి వెళ్లేదాన్ని. కాలేజీ నుండి నేరుగా ఇంటికి వచ్చేసేదాన్ని. నాకు చాలా మంది ధనవంతులైన, అందమైన అబ్బాయిల నుండి ప్రపోజల్స్ వచ్చేవి. అయినా కూడా మా ఇంట్లో వాళ్లని తలుచుకొని వాళ్లకి నేను నో చెప్పేదాన్ని. మెల్లగా కాలం గడిచిపోయింది. నా డిగ్రీ పూర్తి అయింది. డిగ్రీ అవ్వగానే ఇంట్లో వాళ్లు నా పెళ్లి కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మా అమ్మ బంధువులకి నా కోసం మంచి సంబంధం చూడమని చెప్పింది. చాలా చోట్ల చూశాక ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా మంచి పదవిలో పని చేస్తున్నాడు. జీతం కూడా చాలా బాగుంది. వాళ్లకి 15 ఎకరాల పొలం ఉంది. దాన్ని ఆ అబ్బాయి పెద్దన్నయ్య చూసుకుంటున్నాడు. వాళ్ళు 2 అన్నదమ్ములు. అబ్బాయి పేరు అజిత్. కాని నన్ను చూడటానికి అబ్బాయి వాళ్ల ఇంట్లో వాళ్లే వచ్చారు. అజిత్ రాలేదు. నన్ను చూడగానే వాళ్ళింట్లో వాళ్ళు పెళ్లికి వెంటనే సరే అన్నారు. పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేయటం మొదలుపెట్టారు. వాళ్ల మాట వినగానే నా అన్నయ్య, అబ్బాయి ఇంకా అమ్మాయిని చూడలేదు కదా, అబ్బాయి కూడా అమ్మాయిని చూడాలి కదా, చివరికి ఇద్దరే కదా సంసారం చేయాల్సింది అన్నాడు. దీనికి అజిత్ వాళ్ల అమ్మ, మా అజిత్ చాలా మంచివాడు, సిగ్గుపడేవాడు. ఒక్కసారైనా అమ్మాయిని చూసుకోమని చాలా బతిమాలాం. కాని అతను, మీరు ఏ అమ్మాయిని చూస్తే నాకు ఆ అమ్మాయే నచ్చుతుంది అన్నాడు అంది. వాళ్ల మాటలు విని మా ఇంట్లో వాళ్లంతా అజిత్ని పొగడటం మొదలుపెట్టారు. కాని నాకు మాత్రం చాలా కోపం వచ్చింది. ఏంటి, అబ్బాయిలకి మాత్రమే అమ్మాయిని చూసే హక్కు ఉందా? జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు అబ్బాయిలకి మాత్రమే ఉందా? అమ్మాయిలకి జీవితాంతం ఎవరితో ఉండాలో వాళ్లని పెళ్లికి ముందు ఒక్కసారి కూడా చూసే హక్కు లేదా? నాకు లోపల చాలా అసౌకర్యంగా అనిపించింది. 2 కుటుంబాల వాళ్లు కలిసి బ్రాహ్మణుడిని పిలిపించి పెళ్లి తేదీని 15 రోజుల్లోనే ఫిక్స్ చేశారు. ఇప్పుడు 2 కుటుంబాల వాళ్లు సంతోషంగా ఉన్నారు. పెళ్లి పనులు మొదలుపెట్టారు. చూస్తుండగానే పెళ్లి రోజు వచ్చింది. నా స్నేహితులందరూ నన్ను తయారు చేసి అందంగా అలంకరించారు. తర్వాత నన్ను పెళ్లి మండపంలోకి తీసుకెళ్లారు. నేను నా చేతిలో వరం మాల పట్టుకొని నా స్నేహితులతో నిలబడ్డాను. అప్పుడే నా కళ్ళు ఎదురుగా నిలబడిన నా కాబోయే భర్త మీద పడ్డాయి. అతన్ని చూసి నేను కొద్దిసేపు నిశ్చేష్టురాలైపోయాను. అస్థిపంజరంలా ఉన్న ఒక మనిషి నా ముందు నిలబడి ఉన్నాడు. అతని ఒంట్లో అస్సలు సత్తువ ఉన్నట్టు అనిపించలేదు. అతన్ని చూడగానే నా ముఖం వెలవెలబోయింది. నాకు ఏడుపొచ్చింది. జీవితాంతం ఎవరితో ఉండాలో ఆ అబ్బాయి నాకు నచ్చలేదు. ఇప్పటివరకు ఎంతమంది అందమైన అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేశారు. కాని నేను వాళ్లకి నో చెప్పాను. అలాంటిది ఈ అబ్బాయి నా జీవితంలోకి రాబోతున్నాడు. అప్పుడే నా చేతిలో ఉన్న వరం మాలని తెంపి అక్కడి నుండి పారిపోవాలనిపించింది. నా కాబోయే జీవిత భాగస్వామి గురించి ఎన్ని కలలు కన్నాను. నా వడలిపోయిన ముఖం, కళ్ల నుండి వస్తున్న కన్నీళ్లు చూసి నా స్నేహితులు నా చేయి పట్టుకొని ధైర్యం చెప్పారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే వరం మాల వేసే సమయం వచ్చింది. నేను అతని మెడలో వరం మాల వేశాను. అప్పుడే కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నాను. అమ్మాయి ఎంత అందంగా ఉంది, అలాంటి అబ్బాయిని చూసి ఎందుకు పెళ్లి చేసుకుంది అని. అప్పుడే ఇంకో ఆవిడ గొంతు వినిపించింది. చివరికి డబ్బు, వాళ్ల దగ్గర డబ్బు ఉంది కాబట్టి బహుశా ఈమె పెళ్లి చేసుకుని ఉంటుంది అని. వాళ్లంతా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నా కళ్ల నుండి కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే నా కాబోయే భర్త ఎలా ఉంటాడో నాకు తెలియనే తెలియదు. అందరూ మా జంటని నిందించారు. కొంతమంది అయితే, పెళ్లి తర్వాత ఆరోగ్యం బాగుపడుతుంది, భార్య చేతి వంట తింటే ఆటోమేటిక్గా పెళ్లి తర్వాత అతని ఆరోగ్యం బాగుపడుతుంది అని కూడా అన్నారు. పెళ్లి అయిపోయింది. నన్ను అత్తారింటికి పంపించారు. వెళ్తున్నప్పుడు అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. మా ఇంట్లో వాళ్లు ఏడ్చారు. సుమారు సాయంత్రం 4 గంటలకు నేను నా అత్తారింటికి చేరుకున్నాను. ఇంటి పరిస్థితి చూసి మనసుకి కొంచెం శాంతి కలిగింది. ఎందుకంటే ఇల్లు బాగుంది. ఇక్కడ నా రంగు రూపం గురించి చాలా పొగిడారు. కాని నేను లోలోపల నా భర్త గురించి చాలా బాధపడ్డాను.
కాని తర్వాత నేను ఆలోచించుకున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నా అతను నా భర్తే కదా. అతని గురించి ఇలాంటి ద్వేషం, కోపం మనసులో పెట్టుకొని ఉండకూడదు అని. అందుకే నేను నా భర్తను మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఇప్పుడు మేము ఇద్దరం రాత్రి అయ్యేదాకా ఎదురు చూడటం మొదలుపెట్టాము. సుహాగ్రత్ రోజు ఏం జరుగుతుందో అనే భయమే నాకు పట్టుకుంది. మెల్లగా కాలం గడిచిపోయింది. రాత్రి అయింది. అటువైపు అజిత్ కూడా చాలా ఆతృతగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు మేమిద్దరం కలుస్తామా అని. నా ఆడపడుచు, నా వదిన ఇద్దరూ కలిసి సుహాగ్రత్ కోసం నా బెడ్ని, రూమ్ని అలంకరించడం మొదలుపెట్టారు. రాత్రి భోజనాలు అయ్యాక 10 గంటలకు వాళ్ళిద్దరూ సరదాగా నన్ను రూంలోకి పంపించారు. రాత్రి 10:30 గంటలకు అజిత్ రూంలోకి వచ్చాడు. మా ఇద్దరి గుండెలు దడదడలాడాయి. అతను నా పక్కన వచ్చి కూర్చుని నా చీర కొంగు పైకి తీసి నా ముఖం చూశాడు. అప్పుడు అతను సంతోషంగా, ఋతుజా, నువ్వు ఇంత అందంగా ఉన్నావు. నాకు నీ అంత అందమైన భార్య దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు. చూడు, దేవుడు నా మాట విన్నాడు అన్నాడు. అతను నా చేయి పట్టుకున్నాడు. నేను సిగ్గుపడి నా చూపు కిందకు దించాను. అజిత్ మెల్లగా నా నగలు అన్నీ తీశాడు. లోపల నేను చాలా భయపడ్డాను, కాని ఈ విషయంలో ఎగ్జైటెడ్గా కూడా ఉన్నాను. అజిత్ నా దగ్గరికి వచ్చి నా పెదాలను బలంగా ముద్దాడటం మొదలుపెట్టాడు. నా కళ్ళు వాటంతట అవే మూసుకున్నాయి. అతను ఆకలితో ఉన్న తోడేలులా నా మీద పడి నన్ను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. చాలాసేపు అజిత్ నన్ను కిస్ చేస్తూనే ఉన్నాడు. అలాగే ప్రేమగా నా శరీరం మీద చేతులు నిమురుతున్నాడు. తర్వాత అతను నా ఒక్కొక్కటి తీసి అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. అజిత్ మొదటిసారి చేసినప్పుడు అతను 2 నిమిషాలు కూడా నిలబడలేకపోయాడు. తర్వాత అతను 3 సార్లు సంబంధం పెట్టుకున్నాడు. కాని 3 సార్లు అతను 1 నిమిషం కూడా నిలబడలేకపోయాడు. 1 నిమిషంలోనే అతనిది అయిపోయింది. మళ్ళీ అతను వేరే వైపు తిరిగి నిద్రపోయాడు. నేను ఇక్కడ దాహం వేసిన చేపలాగా కొట్టుమిట్టాడాను. తర్వాత నేను 6-7 రోజులు అక్కడే ఉన్నాను. ప్రతి రాత్రి నాది ఇలాగే తపనతో గడిచింది. అంతా మొదలవ్వగానే అయిపోయేది. నేను లోపల చాలా తప్పించిపోయేదాన్ని. తర్వాత నేను పుట్టింటికి వచ్చాను. మా అమ్మని కౌగలించుకుని చాలా ఏడ్చాను. అందరూ నేను ఎందుకు ఏడుస్తున్నానో అడిగారు. అప్పుడు నేను వాళ్లకి, మీరంతా చాలా గుర్తొస్తున్నారు అని మాత్రమే చెప్పాను. ఈ విషయాన్ని వాళ్లకి ఎలా చెప్పను? ఇది ఇంట్లో వాళ్లకి చెప్పే విషయానికి కాదు. నేను 15 రోజులు నా పుట్టింట్లో ఉన్నాను. 15 రోజుల తర్వాత అజిత్ తన పెద్దన్నయ్యతో ఇంటికి వచ్చాడు. మళ్ళీ నేను నా అత్తారింటికి వచ్చాను. మే నెల మొదలైంది. ఎండ కూడా బాగా పెరిగింది. నేను, అజిత్ మా రూంలో ఫ్యాన్ వేసుకొని పడుకునేవాళ్లం. మా అత్తమామలు డాబా మీద పడుకునేవాళ్లు. మా బావగారి, వదినగారి రూమ్ లో ఫ్యాన్ పాడైపోవడం వల్ల వాళ్లు బయట పెరట్లో ఒక మంచం మీద పడుకునేవాళ్లు. ఒక రాత్రి అజిత్ ఎప్పటిలాగే 1 నిమిషంలోనే అవన్నీ చేసి గురక పెడుతూ నిద్రపోయాడు. కాని నేను నా కామవాంఛ మంటలో కాలిపోతున్నాను. నేను పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడే నాకు పెరట్లో నుండి మంచం కరకరమన్న శబ్దం, అలాగే వదినగారి నిట్టూర్పుల శబ్దం వినిపించడం మొదలైంది. ఈ శబ్దం సుమారు 20 నుండి 25 నిమిషాలు నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఆ శబ్దం వల్ల నా శరీర ఆకలి మరింత పెరిగింది. నేను మనసులో ఆలోచించుకున్నాను, ఒకడు నా భర్త, 1 నిమిషంలోనే అతనిది అయిపోతుంది. ఇంకొకడు నా బావగారు, అతనిది 20 నుండి 25 నిమిషాలైనా మనసు నిండట్లేదు. ఎంత శక్తి ఉందో అతనిలో. రెండో రోజు మేమిద్దరం కూరగాయలు శుభ్రం చేస్తుండగా, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి నేను వదినగారితో సరదాగా, నిన్న రాత్రి కొంచెం నెమ్మదిగా క్రికెట్ ఆడాల్సింది కదా, చాలా పెద్ద శబ్దాలు వస్తున్నాయి అన్నాను. ఇది విని వదినగారు సిగ్గుతో నీరుగారిపోయారు. తర్వాత ఆమె, ఏం చేయమంటావు ఋతుజా, రాత్రి భోజనం అయ్యాక వాళ్లకి అలాంటి జోష్ వస్తుంది. నా శరీరాన్ని పత్తిలాగా నలిపేస్తారు. వాళ్లకి ఏమవుతుందో ఏమో, వాళ్ల శరీరంలో గుర్రంలాంటి శక్తి వస్తుంది. ఒక్కొక్క గంట నన్ను వదలరు. వాళ్ల అలాంటి ప్రవర్తన వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. రెండో రోజు నాకు ఇంట్లో పనులు కూడా చేయాలి. కాని వాళ్ల వల్ల నా ఒళ్ళు, పొట్ట, కాళ్ళు చాలా నొప్పి పెడతాయి అంది. వదినగారి మాటలు విని నాకు తల బాదుకోవాలనిపించింది.
కాని నేను మనసులోని దుఃఖాన్ని దాచుకుంటూ నవ్వుతూ, అయితే బావగారిని చేయనివ్వండి, ఏం చేయాలనుకుంటే అది, ఇంట్లో పనులు నేను చూసుకుంటాను అన్నాను. కొన్ని రోజుల తర్వాత వదినగారి పిల్లలకు సెలవులు వచ్చాయి. ఆమె రోజంతా తన పిల్లలకి అన్నీ చేయడానికే గడిచిపోయేది. ఆమె అలసిపోయి తన పిల్లలను తీసుకుని రూంలో నిద్రపోయేది. ఇప్పుడు బావగారు బయట పెరట్లో ఒంటరిగా పడుకునేవాళ్ళు. ఒక రోజు అజిత్ ఎప్పటిలాగే ఒక్క నిమిషంలో చేసి నిట్టూర్పులు వదులుతూ వేరే వైపు తిరిగి నిద్రపోయాడు. కాని నాకు మాత్రం నిద్రపట్టలేదు. ఇంతలో నేను బాత్రూంకి వెళ్లడానికి రూమ్ బయటకి వచ్చాను. అప్పుడే నా కళ్ళు పెరట్లో పడుకున్న బావగారి మీద పడ్డాయి. అతను నిద్రలో గురక పెడుతున్నాడు. అతని ఒంటి మీద చొక్కా లేదు. అతని దృఢమైన శరీరం చూసి అతని గురించి నాకు అలాంటి భావనలు కలిగాయి. నేను బాత్రూంకి వెళ్లి తిరిగి వచ్చి చూస్తే, నిద్రలో మనుషులకు ఏం జరుగుతుందో దానిపై నా దృష్టి పడింది. అది చూసి నా మనసులో కామవాంఛ మేల్కొంది. అందరూ నిద్రపోయారా లేదా అని నిర్ధారించుకున్నాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ తమ తమ రూంలలో గాఢ నిద్రలో ఉన్నారు. నేను ఏమీ ఆలోచించకుండా ధైర్యం చేసి బావగారి మంచం మీద ఆయనకు అంటుకుని పడుకున్నాను. అప్పుడే అతని చేయి నా ఒంటి మీద పడింది. తన భార్యే వచ్చి పడుకుందని అతను అనుకుని, నిద్రలోనే మత్తుగా నన్ను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అతని నిద్ర లేచింది. అతను నన్ను కౌగలించుకుని బలంగా నన్ను నలపడం మొదలుపెట్టాడు. తర్వాత షాక్లతో అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. చాలా రోజుల నుండి శరీరంలో అంటుకున్న మంట ఇప్పుడు నాకు చల్లారింది. నేను కూడా అతనికి సహకరించాను. 20-25 నిమిషాలు అతను నిరంతరాయంగా చేశాడు. అందులో నాకు చాలా సంతృప్తి కలిగింది. నేను చెమటతో పూర్తిగా తడిసిపోయాను. అప్పుడే అతని కళ్ళు నా ముఖం మీద పడ్డాయి. అతను భయపడి నాతో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. అప్పుడే నేను అతని నోటి మీద చేయి పెట్టి, బావగారు, చాలా రోజుల నుండి శరీరంలో అంటుకున్న మంటను మీరు ఈరోజు చల్లార్చారు. చాలా రోజుల నుండి నేను తప్పించిపోయాను. నా దాహాన్ని మీరు తీర్చారు. మీ జోష్ చూసి నన్ను అదుపు చేసుకోలేకపోయాను. ఇక్కడికి రావడానికి నన్ను బలవంతం చేసింది అన్నాను. నా బావగారు కూడా నన్ను ఏమీ అనలేదు. నేను నెమ్మదిగా నా రూంలోకి వచ్చి నిద్రపోయాను. తర్వాత నేను ప్రతి 2-3 రోజులకోసారి అతనితో ఆ పనులు చేయడానికి అతని మంచం మీదకు వెళ్లి పడుకునేదాన్ని. నా శరీర దాహాన్ని తీర్చుకునేదాన్ని. మొదట్లో బావగారు నాతో ఆ పనులు చేయడానికి సంకోచించేవాళ్లు. కాని ఇప్పుడు వాళ్లే నా కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ల భార్య తన పిల్లలను చూసుకోవడంలో బిజీగా ఉండేది. తన భర్తకి సమయం ఇవ్వడానికి ఆమెకు సమయం ఉండేది కాదు. అందుకే అతని శరీరంలో కూడా మంట అంటుకుంది. కొన్ని రోజులు ఇలాగే సాగింది. కాని ఒక రోజు అర్ధరాత్రి మా అత్తయ్య బాత్రూంకి వెళ్లడానికి కిందకి వచ్చింది. పెరట్లో మమ్మల్ని ఇద్దరినీ ఆ పనులు చేస్తూ చూసింది. రెండో రోజు ఆమె నా జుట్టు పట్టుకుని, నీ బావగారితో ఇలా చేయడానికి నీకు సిగ్గులేదా అంది. మొదట్లో నేను చాలా భయపడ్డాను. కాని నన్ను నేను నిలదొక్కుకుని ధైర్యం చేసి అత్తయ్యతో, అత్తయ్య, శరీర ఆకలికి కొన్ని హద్దులు ఉండవు. నేను ఎంతకాలం నన్ను నేను అదుపు చేసుకోగలను? మీ చిన్న కొడుకుది ఒక్క నిమిషంలోనే శక్తి అయిపోతుంది. మరి నేను నా శరీర మంటను ఇప్పుడు ఎక్కడ చల్లార్చుకోవాలి? నేను బలవంతంగా బావగారితో నా శరీర మంటను చల్లార్చుకుంటున్నాను. మీ కొడుకుకి అయితే భార్య అవసరమే లేదు. నేను నా భర్తతో ఇలాంటి జీవితాన్ని గడపలేను అన్నాను. మా ఇద్దరి సంభాషణను నా భర్త విన్నాడు. అప్పుడే అతనికి తన బలహీనత అర్థమైంది. దీనికి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్లి తనని తాను చెక్ చేయించుకోవాల్సింది. కాని అతని ఈ తప్పు వల్ల మా ఇద్దరి మొత్తం జీవితం పాడైపోయింది.